నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. డ్రగ్స్ తీసుకున్నా విక్రయించిన నేరం. యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా మనుబోలులోని జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మనుబోలు, నాయుడుపేట, సూలూరుపేట ప్రాంతాల్లో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, పోలీసులు, అధికారులు, విద్యార్థులు. వృద్ధులు, దివ్యాంగులకు 5 రోజుల ముందే రేషన్ సరుకులు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రేషన్ దుకాణదారులు, వీఆర్ఓలకు వివరించిన తహసీల్దార్ సుభద్ర. పవన్ ను విమర్శించే స్థాయి లేదు. పేర్ని నాని నోరు అదుపులో పెట్టుకోవాలంటూ మనుబోలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ధ్వజమెత్తిన జనసేన సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు. డ్రగ్స్ తీసుకున్నా విక్రయించిన నేరమని 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్ అన్నారు. మనుబోలులోని జూనియర్ కళాశాలలో యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా మనుబోలులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న గూడూరు 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్ మాట్లాడుతూ డ్రగ్స్ తీసుకున్నా విక్రయించిన నేరమని తెలిపారు. శిక్షలు కఠినంగా ఉంటాయన్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం భారత ప్రభుత్వం చట్టం తీసుకువచ్చిందని పేర్కొన్నారు. సమాజానికి మనం ప్రమాదకరంగా తయారవుతూ ఉంటాం. అందువల్ల వాటికి దూరంగా ఉండాల్సిన బాధ్యత మనకు ఉన్నది. ఎన్డీపీఎస్ యాక్ట్ లో ఇంకా ఏమని చెప్పారంటే వాటి యొక్క క్వాంటిటీని బట్టి పనిష్మెంట్స్ ఇచ్చారు. అంటే ఇంత క్వాంటిటీ 1 kg వరకు ఉంటే స్మాల్ క్వాంటిటీ అంటే దానికి ఒక రకమైన పనిష్మెంట్. కమర్షియల్ క్వాంటిటీ 10 kg కంటే ఎక్కువ ఉంది. అలా ఒక డ్రగ్ ను బట్టి సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ ని బట్టి క్వాంటిటీస్ అనేవి ఫిక్స్ చేశారు. స్మాల్ క్వాంటిటీ అయితే తక్కువ పనిష్మెంట్, కమర్షియల్ క్వాంటిటీ అయితే ఎక్కువ పనిష్మెంట్. ఈ మధ్యలో ఉంటే ఒక రకమైన పనిష్మెంట్. 3 సంవత్సరాల వరకు శిక్ష వేసే పవర్ ఏమో మ్యాజిస్ట్రేట్ గారికి ఇచ్చారు ఆ యాక్ట్ కింద. అంతకంటే ఎక్కువ పనిష్మెంట్స్ ఉన్న నేరాలు అన్నీ కూడా స్పెషల్ కోర్ట్ అని ఒకటి స్థాపించారు. ప్రతి జిల్లాలో ఒక స్పెషల్ కోర్ట్ ఉంటుంది డ్రగ్స్కి సంబంధించి. మన నెల్లూరు జిల్లాలో కూడా ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి అనేసి డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి, అది స్పెషల్ కోర్టు. ఎన్డీపీఎస్ కేసులన్నీ కూడా కోర్టు చూస్తూ ఉంటుంది. తర్వాత వీటికి ఎవరు బానిసవుతులు ఉన్నారు? బాగా ఉన్నవాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, మంచి కస్టమర్లు. వాళ్ళకి ఈ డ్రగ్స్ ఎవరైతే బిజినెస్ చేసే వాళ్ళకి డబ్బులు ఉంటాయి కదా. చిన్నపిల్లలు కావచ్చు, వాళ్ళు లేకపోతే సినిమా స్టార్స్ కావచ్చు, బిజినెస్ మెన్ కావచ్చు, వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మంచి కస్టమర్స్ వీళ్ళకి అమ్మేవాళ్ళు. అలానే లోయర్ స్టేటాలో ఉండేవాళ్ళు కూడా అంతే. వాళ్ళు 1000 రూపాయలు సంపాదించి ఆ 1000 రూపాయలు తెచ్చుకున్నా కానీ వాడికి ఒకసారి అలవాటు చేస్తే ఆ 1000 రూపాయలు దీనికే ఖర్చు పెడతారు. లేకపోతే దానికోసం వాడు ఎంతకైనా తెగించి ఎలా అయినా సంపాదించి ఖర్చు పెడతారు. అలానే మిడిల్ క్లాస్ ఎవరైనా సరే, ఇక్కడ లోయర్ స్టేటా అప్పర్ స్టేటా అనేది లేదు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి సులోచనారాణి మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఇంటర్ విద్యార్థులు బాధ్యతగా పరిసర ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాలని వివరించారు. ఏ టైంలో పిల్లలు వెళ్తారు వస్తారు అన్నది మీరు చెప్తే, వారికి ఇంటిమేషన్ ఇస్తే అక్కడ ఒక పోలీస్ పికెట్ ఒకటి పెట్టి ఒక కానిస్టేబుల్ని ఎవరన్నా డెప్యూట్ చేసి పిల్లలు వెళ్ళే టైము వచ్చే టైము రెగ్యులర్గా ఒకటే ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఇబ్బంది జరగకుండా చూస్తారని ఆయన హామీ ఇచ్చున్నారు. అనదర్ థింగ్ ఏమిటంటే చైల్డ్ మ్యారేజెస్ అన్నారు. చైల్డ్ మ్యారేజెస్ నాకు తెలిసినంత వరకు 90% అమ్మాయిలకు మాత్రమే చేస్తుంటారు. ఈ చైల్డ్ మ్యారేజెస్ ఎక్కడ జరుగుతున్నాయి, ఏ ఏరియాలో జరుగుతున్నాయి అన్నది మీరు ఒకసారి మాకు డేటా ఇవ్వగలిగితే
మాకు దాని మీద కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి. మళ్ళీ ఒకసారి ఆ విషయము పేరెంట్స్ని ఎన్లైటన్ చేయడానికి మా వంతు లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున మా ప్రయత్నం చేస్తానని విత్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్పర్సన్. ఇంకా మరికొందరు మాట్లాడారు. 16 and 18 అంతేనా? 16 సంవత్సరాలు మీరు అంతేనా? మీరంతా ఉండేది అంతేనా? ఆ ఏజేనా? ఈ వయసు చెడిపోవచ్చు, బాగుపడవచ్చు. చెడిపోయేదానికి ఎక్కువ మార్గాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. ఈ చెడిపోయే మార్గాలను అనుసరించకుండా మా మేడం గారు చెప్పినట్టు ఈ డ్రగ్స్, క్రమశిక్షణ రాహిత్యం, గురువుల పట్ల మర్యాద లేకుండా పోవడం, స్కూల్లో సరిగా చదవకపోవడం, ఇచ్చిన పాఠాలు నేర్చుకోకపోవడం, ఇవన్నీ అవలక్షణాలు. ఇవన్నీ వీటిని అధిగమించి ఎవరైతే వాళ్ళ జీవితాన్ని ఒక ఎయిమ్తో నేను డాక్టర్ కావాలి, నేను కలెక్టర్ కావాలి, నేను జడ్జిని కావాలి అని ఒక ఎయిమ్ ఉండాలి మీకు అందరికీ. ఆ ఎయిమ్ లేకపోతే ఇప్పుడు ఈ ఏజ్ నుంచి మనం బాగుపడ్డాం, ప్రయోజకులు కాదు. మీరు ప్రయోజకులు కాకపోతే మొట్టమొదట మీ కుటుంబం దెబ్బతింటుంది, సమాజం దెబ్బతింటుంది, దేశానికి భారం అవుతారు. సరే, భారం మామూలుగా భారం అయితే పర్వాలేదు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాదులు అర్వా పార్వతయ్య, మెహబూబ్ బాషా, అధ్యాపకులు శరత్ బాబు, మేఘన, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలను సేవించడం ద్వారా ఎన్నో అనర్థాలు జరుగుతాయని, వాటికి దూరంగా ఉండాలని పొదలకూరు సీఏ శివరామకృష్ణారెడ్డి కోరారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మనుబోలు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన కలిగించారు. భారీ ర్యాలీ చేపట్టారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మనుబోలులో భారీ ర్యాలీ జరిగింది. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ ర్యాలీ వైఎస్ఆర్ కూడలి వరకు కొనసాగింది. అనంతరం మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పొదలకూరు సీఏ శివరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని, డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వాడకంలో ఉండే పాశ్చాత్య దేశాలలో సైతం డ్రగ్స్ వాడకం తగ్గుముఖం పట్టిందన్నారు. ఎంతో గొప్ప సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైనటువంటి మన దేశంలో యువత డ్రగ్స్ బారిన పడుతూ తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఆయన వివరించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు మరియు అక్రమ రవాణా నివారణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం వారు భారతదేశం అంతటా కూడా విద్యార్థులకి, ప్రజలకి అవగాహన కలిగించే కార్యక్రమం చేయాలనే సంకల్పంతో ఈ ప్రతిజ్ఞ చేయటం, అలాగే మత్తు పదార్థాల వల్ల శరీరానికి, మనసుకి, మన జీవితాలకి ఎటువంటి నష్టం కలుగుతుందనేది ప్రజలందరికీ తెలియపరిచి ఈ మాదక ద్రవ్యాల నివారణ, సరఫరా జరగకుండా, వాటికి గురి కాకుండా మనమందరం కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించడం, ఈ మత్తు పదార్థాల జోలికి పోకుండా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోకుండా ఉండటానికి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం కోసం ఈ యొక్క అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఈ యొక్క మత్తు పదార్థాల వల్ల కలిగేటువంటి నష్టాలను దృష్టిలో పెట్టుకొని ఎవరూ కూడా వాటిని తీసుకోవద్దు, రవాణా చేయవద్దు, చేసేవారిని ప్రోత్సహించవద్దు, వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరం కూడా వాటిని ఎలా వినియోగించుకుంటూ ఉంటే ఎటువంటి మంచి జరుగుతుంది, వాళ్ళ భవిష్యత్తు ఎలాగ బాగుంటుంది అనేది చక్కగా వివరించడం జరిగింది. దాని ద్వారా మేము ర్యాలీ కూడా పిల్లలకి తెలియజేసాము. కొన్ని స్లోగన్స్ కూడా పిల్లల దగ్గర పలికించాము. ఒక ప్రతిజ్ఞ కూడా వాళ్ళ దగ్గర తెలియజేసాము. ఇది ఆ బిడ్డలకి రాబోయే రోజుల్లో ఎవరు కూడా ఎటువంటి మాదక ద్రవ్యాలు తీసుకోకుండా ఉండాలని, వారికి మంచి జ్ఞానాన్ని, మంచి భవిష్యత్తుని వాళ్ళు కలిగి ఉండాలని ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన యొక్క పెద్దలకి, సిఐ గారికి అభినందిస్తూ దీంట్లో పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అమూల్య, పాఠశాల కమిటీ చైర్మన్ బండికట్టు రవీంద్ర, జికల్ డైరెక్టర్ మంజువాణి తదితరులు పాల్గొన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు 5 రోజుల ముందే రేషన్ సరుకులు ఇంటి వద్దకే పంపిణీ చేయాలని దుకాణదారులకు తహసీల్దార్ సుభద్ర సూచించారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని విఆర్ఓలు, రేషన్ దుకాణదారులకు సూచనలు ఇచ్చారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో రేషన్ డీలర్లు, విఆర్ఓలకు సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న తహసీల్దార్ సుభద్ర మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ అందించే రేషన్ సరుకులను ముందు నెలలో 5 రోజుల ముందుగా వృద్ధులు దివ్యాంగులకు అందించాలని సూచించారు. అలాగే లబ్ధిదారులచే ఈకేవైసీ తప్పనిసరిగా 100% పూర్తి చేయించాలని తెలిపారు. సరఫరా సమయంలో సమయపాలన తప్పక పాటించాలని, ప్రతి డీలర్ దుకాణంకు రెన్యువల్ చేయించాలన్నారు. దుకాణాల వద్ద స్టాక్ పట్టిక బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని, నిబంధనలు పాటించకపోతే డీలర్షిప్లు రద్దు చేసేందుకు వెనుకాడమని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో డిటి ఇలియాస్, గ్రామ రెవెన్యూ అధికారులు, రేషన్ డీలర్లు, ఎండిఎల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా యువత మాదక ద్రవ్యాల వినియోగంతో అనారోగ్యం పాలయ్యారని, డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కోరారు. డ్రగ్స్ వద్దు, స్కిల్స్ ముద్దు అనే నినాదంతో అధికారులు విద్యార్థులతో కలిసి ఆమె సూలూరుపేట పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయశ్రీ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు గట్టిగా చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ సూలూరుపేట నియోజకవర్గం సూలూరుపేట టౌన్ లో మనం డ్రగ్స్ వద్దు, కిల్స్ ముద్దు అనే నినాదంతో స్కూల్ పిల్లలు, అలాగే పోలీస్ యంత్రాంగం, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఈఓలు, అంగన్వాడీ టీచర్లు, అలాగే స్టూడెంట్స్, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ర్యాలీ చేయడం జరిగింది. ప్రతి ఒక్క యువతకి మీరే చూశారు, గత ప్రభుత్వంలో డ్రగ్స్ ఎక్కువయ్యి అందరూ కూడా మత్తు పదార్థాలకి అలవాటు కావడం జరిగింది. యువత అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సింది, ఇలాంటి డ్రగ్స్ గాని మత్తు పదార్థాలకు గాని అలవాటు అవ్వడం, అలాగే బానిసలు అవ్వడం వల్ల వాళ్ళ వ్యక్తిగత జీవితం కంటే కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా చాలా ప్రభావితం అవుతాయి. కాబట్టి ముఖ్యంగా స్కూల్లో చదివే వాళ్ళు, కాలేజీలు చదివే వాళ్ళు, ముఖ్యంగా అబ్బాయిలు ఇలాంటి డ్రగ్స్ కి ప్రభావితం కాకుండా వాళ్ళ జీవితాల గురించి ఆలోచిస్తూ జీవితాలని బాగు చేసుకుంటారని ఈ ర్యాలీ కూడా చేయడం జరిగింది. ఎవరు కూడా డ్రగ్స్ కి బానిసలు కాకుండా రాష్ట్రం అంతటా కూడా యువత అంతా కూడా వాళ్ళ ఉద్యోగాల మీద, వాళ్ళ భవిష్యత్తు మీద ఎక్కువగా దృష్టి పెట్టి ఈ డ్రగ్స్ మీరే కాదు, అలాగే మీ చుట్టుపక్కల ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నా సరే మీరు దాన్ని బాధ్యతగా తీసుకొని మా పోలీస్ డిపార్ట్మెంట్ గాని, అలాగే చుట్టుపక్కల ఉన్న నాయకులకు గాని ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళని కేసులు పెట్టడం కంటే కూడా డ్రగ్ అడిక్షన్ సెంటర్స్ కి పంపించి వాళ్ళని ఒక బాధ్యతలాగా మనం ట్రీట్ చేసి వాళ్ళని డ్రగ్ అడిక్షన్ సెంటర్స్ లో క్యూర్ చేసి వాళ్ళని మళ్ళీ నార్మల్ స్టేజ్ కి తీసుకొచ్చే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాము. దీనికి ఈ డ్రగ్ ఫ్రీ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా, రాష్ట్రం అంతటా డ్రగ్ ఫ్రీ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. ఎవరో తాగుతారు మనకేముందులే అని వదిలేసే కంటే సొసైటీలో మనం చూస్తున్న ఎన్నో అరాచకాలు చూస్తున్నాం. దీనివల్ల క్రైమ్ రేట్ పెరుగుతుంది. ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన హోంమంత్రి గారు అనిత గారు కూడా ప్రతి మీటింగ్ లో కూడా డ్రగ్ ఫ్రీ చేయడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, పోలీస్ సిబ్బంది కూడా మనకు ఎంతో సహకరిస్తూ, ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గంలో మనకు తమిళనాడు బార్డర్ అవడం వల్ల ఎక్కువగా సరఫరా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మన సూలూరుపేట నియోజకవర్గ పోలీస్ సిబ్బంది కూడా పవన్ కళ్యాణ్ గురించి గాని, కూటమి ప్రభుత్వం గురించి గాని మాట్లాడే అర్హత పేర్ని నానికి లేదని, నోరు అదుపులో ఉంచుకోవాలని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు సూచించారు. మనుబోలులో జన సైనికులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. పేదలకు పంచిపెట్టాల్సిన బియ్యాన్ని గోదాముల్లో దాచుకొని మీ సతీమణి పేరు మీద పెట్టి తప్పించుకున్న వ్యక్తి నువ్వు అని పేర్ని నానిపై సురేష్ నాయుడు ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రపా పార్టీ మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యుడు పేర్ని నాని, తన పరిస్థితి ఎలా ఉందంటే కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి తనకు ఒక సూదేస్తాడు, నువ్వు ప్రెస్ మీట్ పెడతావా లేదంటే నీకు రపా ఆయుధం ఇంటికి పంపించమంటావా. వెంటనే ఇతను ముందుకు వచ్చేస్తాడు. పాపం ఏం మాట్లాడో కూడా తెలియదు. వచ్చేసి మీడియా వాళ్ళు పిలుచుకుని కూర్చోబెట్టేసుకుని ముందు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి, లేకపోతే ఆడ మళ్ళీ సూది పడుతుంది. ఈయనకి రపా వస్తుంది ఇంటికి మళ్ళీ ఒక ఆయుధం. పేర్ని నానికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, నువ్వు చేసిన అవినీతి అక్రమాలకి, నువ్వు చేసినటువంటి రేషన్ బియ్యం అవినీతిలో మీ సతీమణి పేరు పెట్టించుకొని కాళ్ళ ఏళ్ళలో పట్టుకొని కూటమి ప్రభుత్వాన్ని
తప్పించుకున్నటువంటి పనికి మాలిన సవట సన్నాసివి నువ్వు కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి మాట్లాడుతున్నావు అంటే పేరుని నాని నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? నువ్వు ఒక వేస్ట్ ఫెలో. నీకు ఇచ్చినటువంటి గత రప్ప పార్టీలో నీ శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు వారాహి రథానికి ఏ కలర్ ఉందో కూడా తెలియనటువంటి వ్యక్తివి. నువ్వు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వాన్ని, మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని, ఆయన తీసే సినిమాల గురించి మాట్లాడుతున్నావే. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక వ్యూహం, పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక చరిత్ర. లేదో గతంలో ఏదో రాష్ట్ర ప్రజలు స్వాతిమిత్తుల కమల్ హాసన్ లాగా నటిస్తున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి వాళ్ళ నాయన్ని అడ్డం పెట్టుకొని, వాళ్ళ నాయన శవాన్ని అడ్డం పెట్టుకొని సానుభూతితో ప్రజల్లోకి వచ్చి ఆయన ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి నమ్మి ఓట్లేసిన దానికి 5 సంవత్సరాలు రాష్ట్రంలో రాజారెడ్డి పరిపాలన కొనసాగి అన్యాయంగా అక్రమంగా అమాయకుల పైన, ఎస్సీల పైన, ఎస్టీల పైన, మైనార్టీల పైన కేసులు పెట్టి వాళ్ళని చంపి వాళ్ళ బాడీలను పార్సిల్ చేసి వాళ్ళ ఇళ్ళకే పంపించి పోలీస్ స్టేషన్లని మీ ఆధీనంలో పెట్టుకొని యువత జీవితాల్లో వెలుగులు లేకుండా చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నాయుడుపేట పురపాలక సంఘంలో పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధంపై చేపట్టిన ఈ ర్యాలీలో మత్తు పదార్థాలకు బానిస కావద్దంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద మానవహారం చేపట్టారు. అనంతరం డీఎస్పీ చెంచుబాబు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ ఫజలుల్లా, సిఐ బాబీ, ఎస్ఐ ఆదిలక్ష్మి, ఎక్సైజ్ సిఐ అరుణకుమారి, ఎంఈఓ మునిరత్నం, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. రహిత సమాజం కోసం నేను చేస్తున్నటువంటి ప్రతిజ్ఞను మీరంతా కూడా చేయాలి. దేశం అభివృద్ధిలో మాదక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో ఈ సవాళ్లను స్వీకరిస్తూ ఈరోజు మనం ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎందుకంటే ఈ మార్పు అప్పుడు బాబాయిని హత్య చేయించి సునీత మీద తోశారు. ఇప్పుడు సింగయ్యను చంపి ఏఏ మీద నెడుతున్నారని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. వివేక హత్య కేసులో సిబిఐ అన్ని ఆధారాలు చూపించిందని, హత్య చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు సంభాషణలు ఉన్నా చేసింది అవినాష్ కాదు సునీత అని చెప్పిన వారికి ఇప్పుడు సింగయ్య మృతిపై అబద్ధాలు చెప్పడం ఓ లెక్క, అయినా చంపిన వాళ్ళు ఒప్పుకుంటారా అని షర్మిల ధ్వజమెత్తారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా మొత్తం సమయాన్ని వృధా చేశారు. 5 సంవత్సరాలలో ఏ ఒక్క రోజు ప్రజల ముందుకు వచ్చింది లేదు, ప్రజలకు సమాధానం చెప్పింది లేదు, ప్రజల ఇబ్బందులు కనుక్కునింది లేదు. 5 సంవత్సరాలు ప్రజలకు కాదు కదా, కనీసం వాళ్ళ లీడర్లకే అందుబాటులో లేడు. ఇక కార్యకర్తలకైతే అసలు జగన్ రెడ్డి ముఖమే మర్చిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి 2.0లో మళ్ళీ నేను చూపిస్తాను, నా ముఖం చూపిస్తాను అని చెప్తున్నారు. వాళ్ళే నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారం కోసం మళ్ళీ అధికార దాహంతో ఇప్పుడు మళ్ళీ ఎలాగైనా సరే అధికారం ఎక్కించుకోవాలని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అధికారంలో లేకపోతే ఏ ప్రోగ్రామ్ చేసినప్పటికీ ఒక బల ప్రదర్శన యాత్రగానే చేస్తున్నారు. ఆయన ఏ కారణం చేత బయటికి వచ్చినా, దానికి ఏ పేరు పెట్టినా దానికి అసలు పేరైతే బల ప్రదర్శన యాత్రే. ఎందుకంటే ఏ ప్రోగ్రామ్ చేసినా ఆఖరికి బెట్టింగ్ చేసి ఒకడు చచ్చిపోతే వాడికి విగ్రహం పెట్టడం అంట, ఆ విగ్రహం పెట్టిన దానికి వైసీపీ అధినేతగా ఈయన వెళ్లడమట, అది కూడా 100 మందికి పర్మిషన్ ఇస్తే ఈయన 1000 మందితో పోవడమట, అది కూడా ఒక బల ప్రదర్శన కోసం. ఇలా ఏం చేసినా బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రయత్నంలోనే నిన్న 2 ప్రాణాలు పోయాయి. ఒకరైతే మరీ ఘోరంగా టైర్ కిందనే పడి, జగన్మోహన్ రెడ్డి గారి కార్ టైర్ కిందనే పడి ఆయనను పక్కకు లాగేసి కనీసం ఆయనను పట్టించుకోకపోతే ఆ ప్రాణం కొంతసేపు అల్లాడి పోయింది, చనిపోయాడు. ఇవి మళ్లీ జరగకుండా ఉండాలి అంటే ఈ బల ప్రదర్శన యాత్రలని నిషేధించారు. మొత్తానికే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బల ప్రదర్శన యాత్రలు చేయటానికి వీల్లేదు అని ఆంక్షలు పెట్టాల్సిన అవసరం ఉంది. సిబిఐ సాక్ష్యాలతో సహా, గూగుల్ మ్యాప్స్ తో సహా హత్య చేసిన వాళ్ళు
అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్లారు అని సాక్ష్యాలు చూపినా, హత్య చేసిన వాళ్ళు ఫోన్ కాల్ రికార్డ్స్ లో అవినాష్ రెడ్డితో వాళ్ళ నాన్నతో మాట్లాడినారు అని చెప్పినా, సిబిఐ, నేను చెప్పడం కాదు, సిబిఐ దర్యాప్తు చేసి మరి ఇన్ని సాక్ష్యాలు బయట పెట్టినా కూడా అవినాష్ చేయలేదు, సునీత చంపించిందని చెప్పేవాళ్ళు వాళ్ళకి ఇది చెప్పడం ఓ లెక్క. మనుబోలులో కొలువైన సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కూరాకు ముద్దు కృష్ణయ్య, పార్వతీ దంపతులతో పాటు వారి కుమారులు శ్రీనివాస్, భార్గవ సాయి వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డ్రగ్స్ తీసుకున్నా విక్రయించిన నేరం. యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా మనుబోలులోని జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మనుబోలు, నాయుడుపేట, సూలూరుపేట ప్రాంతాల్లో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, పోలీసులు, అధికారులు, విద్యార్థులు. వృద్ధులు, దివ్యాంగులకు 5 రోజుల ముందే రేషన్ సరుకులు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రేషన్ దుకాణదారులు, వీఆర్ఓలకు వివరించిన తహసీల్దార్ సుభద్ర. పవన్ ను విమర్శించే స్థాయి లేదు. పేర్ని నాని నోరు అదుపులో పెట్టుకోవాలంటూ మనుబోలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ధ్వజమెత్తిన జనసేన సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.